పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి నాయన నీ ఘనమైన నామానికి వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాత్రికాల సమయంలో యేసయ్య ఎంతో ప్రశాంతమైన నిద్ర దయచేసావు ప్రభా. నీ నామంలో కోట్లు కోట్లు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మాకు బైబిల్ స్టడీ ప్రభా తండ్రి గృహిణులకు అర్ధరాత్రి చేయాలని ఉంటుంది ప్రభా. ఎందుకంటే ఎవరు ఏ పని మీద లేపరు ప్రభా. మనసంతా నేపి ప్రభా, మనసారా చదువుకోవాలని కానీ ప్రభా, ధ్యానించాలని ప్రభా తండ్రి. మేము రాత్రికాల సమయంలో లేస్తుంటే ఉదయకాల సమయంలో లేచి పనులు ఏమి చేసుకోలేము ప్రభా. లోకంలో మనుషులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ మనిషి ఏ సమస్యతో బాధపడినా యేసయ్య, వాళ్ళకి సొంత ఇల్లు లేదని బాధపడినా ప్రభా తండ్రి, వాళ్ళకి తినడానికి ఆహారం లేదు ప్రభా తండ్రి నాయన యేసయ్య, డబ్బులు లేవని ప్రభా ఎవరు బాధపడినా ప్రభా తండ్రి నాయన నీ కృపలో నీ దయలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్య, ఒక్కసారి మాకు టీ చేసుకోవడానికి పాలు ప్యాకెట్ లేకపోయినా ప్రభా అది మాకు ప్రాబ్లమే ప్రభా తండ్రి నాయన. మా బాధని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు ప్రభా తండ్రి నాయన. నీవే ప్రభా. ఒక్కసారి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాను. నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా, మొదటి దేవుని నీతిని రాజ్యాన్ని వెతకమని. భూమి మీద మనుషులందరి మీద ప్రభా తండ్రి నాయన నీ చిత్తం అయితే నీ కృప నీ కనికరము నీ కటాక్షం నిలుచునుగాక. ప్రతి ఒక్కళ్ళు యేసే దేవుడని ప్రభా, యేసే నాయన నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి యేసయ్య ప్రభా తండ్రి హృదయంలో ప్రభా విశ్వసించి నోటితో పలికే కృపా భాగ్యము దయచేయం యేసయ్య. ఒక మనిషి జీవితంలో నువ్వు ఉంటే ప్రభా యేసయ్య, మేము నీతో అన్నీ చెప్పుకోవచ్చు ప్రభా. ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదన, కన్నీరు ప్రభా, మా కన్నీరు ప్రతి బాష్పపు బిందు తుడిచివేయగలవాడు నీవు ప్రభా. యేసయ్య, ఈరోజు పునరుద్ధాన దిన ఆరాధన ప్రభా యేసయ్య, యావత్ ప్రపంచ ఆరాధనలో ప్రభా, సార్వత్రిక సంఘ ఆరాధనలో ప్రభా, ఎక్కడైతే ప్రభా తండ్రి నీ నామంలో యేసయ్య నామంలో ఆరాధన జరుగుతున్న ఆరాధన స్థలాలన్నిటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్న ప్రతి ఒక్క సేవకుడు సేవకురాండ్ర మీద ప్రభా యేసయ్య, ఎవరైతే నీ వాక్యాన్ని బోధించిన వారందరినీ నాయన నీ పరలోకపు జ్ఞానంతో నీ ఆత్మతో ప్రభా తండ్రి నీ అభిషేకంతో నింపి నాయన వారి నోటుల్లో నీ వాకులు ఉంచమని. సంఘానికి ఎటువంటి వాకులు కావాలో ప్రభా, సంఘము ప్రభా ఎలాగ ఆయుక్తపరచబడాలో, సంఘము నీ రాకడ కొరకు ఎలాగ సిద్ధపరచబడాలో, సంఘం నీ స్వారూప్యంలో ఎలాగ చేయబడాలి, సంఘం లోకంలో ప్రభా ఎలాగ ప్రత్యేకంగా వేరే ప్రభా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా ఉండాలో ప్రభా తండ్రి నాయన నీ శ్రేష్టమైన జీవవాకులు వారి నోట్లో ఉంచి ప్రభా సంఘానికి బోధించమని వేడుకున్నా. ఎవరైతే మొట్టమొదటిసారి నీ సంఘంలో ఆలయంలో అడుగు పెడుతున్నారో ప్రభా తండ్రి, వాళ్ళ హృదయ బాధ ఏదై ఉన్నదో, వేదన ఏదై ఉందో, ఏ కృంగిపోయే స్థితిలో ఉన్నారో ప్రభా, లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రభా తండ్రి బ్రతకాలని ఆశ లేకుండా ప్రభా తండ్రి ఎంటర్ అవుతున్నారో ప్రభా, ఏ బాధ నిమిత్తము ప్రభా తండ్రి తినడానికి తిండి లేదు ప్రభా, ఉండడానికి ఇల్లు లేదు ప్రభా, భార్యాభర్తల సమస్యలు, బిడ్డలు తండ్రి తండ్రుల మధ్య సమస్యలు ప్రభా, రుణ బాధలైన ప్రతి ఒక్కటి